తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాల్లో, వృత్తికి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా భాగస్వామితో కలిసి మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మొదలైనవన్నీ కూడా ఒకే నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం వల్ల మంచి ఫలితం అనేది ఏర్పడుతుంది. అంటే మీ ఆలోచన, మీ యొక్క భాగస్వామి ఆలోచన ఒకే విధంగా ఉండే విధంగా వీలైనంత వరకు కూర్చొని చర్చలు చేసుకొని తగిన విధంగా ఘర్షణలు లేకుండా మంచి నిర్ణయంతో ముందుకు వెళ్ళడం బట్టి ఏకీకృత నిర్ణయం వల్ల మంచి ఫలితాలు ఎదుర్కొనే అవకాశాలు లాంటివి ఉండే అవకాశం ఉంది. కనుక వీళ్ళంతవరకు ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. వృత్తిపరమైన విషయాలలో గౌరవం తగ్గకుండా గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి కూడా మంచి ఫలితాలు అనేవి ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. ఆలోచన విధానంలో ఖచ్చితమైన మార్పులు ఎదుర్కొంటారు. కుటుంబపరమైన విషయాల్లో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. గృహ వాతావరణంలో కొంత సామరస్యంగా ఆలోచించి కుటుంబం అంతా కలిపి ఒకే చక్కటి నిర్ణయం తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, అదేవిధంగా దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి, వారి యొక్క ఆరోగ్యం, వారి యొక్క విద్యా విధానాలు అనే మొదలైన ముఖ్యమైన విషయాల్లోనూ, అదేవిధంగా భాగస్వామికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాల మీద కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా, సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ధనస్సు రాశి. తదుపరి రాశి అయినటువంటి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనుసు రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఆకస్మికమైన ఖర్చులు, ఒత్తిడి, నిద్రలేమి మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా సంతానం, వారి యొక్క అభివృద్ధి, దీర్ఘకాలిక పెట్టుబడులు, వారి కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులకి సంబంధించిన సమయంగా కూడా భావన చేయొచ్చు. వారి యొక్క ఆలోచనలు, వారి ఆరోగ్య విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు, అలాగే మీ మానసిక పరిస్థితి, అంటే మీ మానసికంగా ఉద్వేగాలకి లోను కాకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ అధిక ఉద్వేగాలతో నిర్ణయాలు, అంటే ఎమోషనల్గా తీసుకునే నిర్ణయం కాకుండా కరెక్ట్గా తీసుకునే విధంగా ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల మానసిక పరిస్థితి, మానసిక పరిపక్వతతో తీసుకునే నిర్ణయంతో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది మనకున్నట్టుగా భావించవచ్చు.